ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన కొత్త సినిమా ఎన్బికే 109 సెట్ లో అడుగుపెట్టాడు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఎన్బికే 109 వర్కింగ్ టైటిల్ తో నడుస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన టీజర్ ఆడియన్స్ లో అంచనాలను పెంచేసింది. అందుకే ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాతో మరొకసారి దసరా బరిలో నిలవనున్నాడు బాలయ్య. అవును, బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా గత ఏడాది దసరా బరిలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అందుకే ఈ సినిమా కూడా దసరా బరిలో దించాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అందుకే ఎన్బికే 109 సినిమాని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరొకసారి దసరాకి బాలయ్య మాస్ జాతర చేయడం ఖాయమంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎన్బికే 109 విషయానికి వస్తే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. తమిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు టీజర్ ను జూలై 10వ తేదీన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాలో సెలర్ బ్యూటీ శ్రియారెడ్డి విలన్ గా నటిస్తోందని సమాచారం. తాజా షెడ్యూల్లోనే బాలకృష్ణ మరియు శ్రియారెడ్డిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. తలార్లో రాధారామ మన్నర్గా పవర్ఫుల్ పాత్ర పోషించిన విమర్శల ప్రశంసలు అందుకున్న శ్రియారెడ్డి బాలకృష్ణకు దీటైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా విలన్ గా బాబీ డియోల్, చాందిని చౌదరి తదితరులు నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల బిజీలో ఉన్న బాలకృష్ణ అవి ముగియడంతో తిరిగి మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న యాక్టర్స్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే వెల్లడించలేదు. ఇక హ్యాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.